అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 10 నుండి 21 వచనం. 10 నుండి 21 వచనాన్ని మనం చదువుకోవాలి. ఆ విషయాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాన్ని మనం చదివి ప్రభువును మహిమపరచుదాం. అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయములోనేమి, సమాజ మందిరములలోనేమి, పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుట అయినను, జనులను గుమిగూర్చుట అయినను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు అనెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మదగిన దేవ, నమ్మకమైన మా ప్రభువా, అత్యున్నత సింహాసనాసీనుడా, నిత్యము ప్రేమించి కరుణించి కటాక్షించి కాపాడుచూ ఉన్నవాడా, విడువని దేవా, ఎడబాయని దేవా, మా కన్న తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై మమ్మను అన్ని విషయాలలో కరుణించి కాపాడుచు మేలు చేస్తూ ఉన్నందుల కొరకై మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవైన మీరు మా జీవితాల్లో చేసిన గొప్ప రక్షణ కార్యమును బట్టి స్తుతిస్తున్నాం. రక్షణలో దినదినము ఎదగడానికి అవసరమైన ఆధ్యాత్మికమైన సంగతులను మాకు నేర్పిస్తూ మమ్మను బలపరుస్తూ నడిపించుచూ ఉన్నందుకు స్తోత్రములు. మా ప్రియ ప్రభువా, అన్ని విషయాలలో మీరు తోడై ఉండి చేస్తున్న ప్రతి ఉపకార మహోపకారములన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వేలాది వందనాలు మీ నామానికే చెల్లించుచు ఈ దినమంతటిలో మీ వాక్యపు తలంపుల చేత మమ్మను నిండారులుగా నింపి
ఆ చొప్పున జీవిస్తూ మీకెంతో మహిమ తేవడానికి మంచి ప్రారంభం మీరు మాకు అనుగ్రహింపజేస్తున్నందుకు స్తోత్రములు అర్పిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చదువుకున్న సంగతి తేటగా మనము ఆలోచన చేయవలసిన సంగతి ఈ 10 నుండి 21 వచనాలలో పౌలు ఇచ్చిన సాక్ష్యం. పౌలు ఇచ్చిన సాక్ష్యం 1 నుండి 9 వచనాలలో యూదులు పౌలు మీద మోపిన నేరములు అని మనం విన్నాం కదా. యూదులు పౌలు మీద మోపిన నేరములను గూర్చిన విషయాలు మనం విన్నాం. నిజమే. మరిప్పుడు ఆ మోపిన నేరములను బట్టి పౌలు గవర్నర్ ఎదుట ఇచ్చిన సాక్ష్యం. గవర్నర్ పౌలుకు అనుమతినిచ్చాడు. సేజైగా చేశాడు, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పుకో అన్నట్టు. ఆ ఇచ్చిన అనుమతిని బట్టి పౌలు రోమా పౌరుడైనందున ఈ తరుణం అతనికి లభించింది. ఇలా వారి ఎదుట నిలువబడటం కూడా అది దేవుని సెలవే. ఎలాగంటే 9వ అధ్యాయం 15వ వచనములో రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను, అన్యుల ఎదుటను నీవు నన్ను గూర్చి సాక్ష్యమివ్వాలి అనే మాట ప్రకారంగా దేవుడు ఇక్కడి వరకు తీసుకొచ్చాడండి. ఆయన ప్రణాళిక చాలా ఆ, చాలా చక్కని పద్ధతి కలిగింది. ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన ఏదైనా జరిగిస్తాడు. మన విషయంలో కూడా అంతేనండి. ఆయన ప్రణాళికలో మన పట్ల ఏమైతే ఉందో అది ఆయన జరిగిస్తూ ఉంటాడు. దానికి మనము శిరస్సు వంచి లోబడి చిత్తం ప్రభువా అంటూ ఆయన చెప్పిన మాదిరిని బట్టి మనం వెళ్ళిపోవాలి. మన విషయంలో ఎంతోమంది ఎన్నో రకాల పరిస్థితులు, ఆటంకాలు, కొన్నిసార్లు అభినందనలు, కొన్నిసార్లు వ్యతిరేకతలు, కొన్నిసార్లు సన్మానాలు, కొన్నిసార్లు చీత్కారాలు కదా, కొన్నిసార్లు ఆదరించుట, కొన్నిసార్లు చేదరించుట. ఆయన ప్రణాళికలో మన విషయంలో ఏమైతే ఉన్నాయో అవి ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆయన ఏం జరిగించినా, ఎలా జరిగించినా దానికి శిరస్సు వంచి మనం ముందుకు సాగిపోవాలి. ఈ 10వ వచనంలో ఆయన సైగ చేసినప్పుడు ఇక్కడ పౌలు గవర్నర్ గారిని పొగుడుట లేదు గాని ఆయన గౌరవిస్తున్నాడు. పొగడడంలే, గౌరవిస్తూ అంటున్నాడు. గవర్నర్ను గౌరవముతో అతడు సంబోధించాడు. ఎలయనగా అతడు అనేక సంవత్సరములు న్యాయాధిపతిగా ఉండినందున యూదులు ఎట్టి తిరుగుబాటుదారులో అతనికి తెలియను. అర్థమైందండి? యూదులు ఎలాంటి వారో ఆయన తెలుసు. తనపై మోపబడిన నిందలకు పౌలు సమాధానము చెప్పుకొనుచున్నాడు. నేను యెరూషలేమునకు వచ్చి కేవలం 12 దినాలైంది అని తమరు విచారించి తెలుసుకొనవచ్చును అని 11వ వచనంలో చెప్పాడు. నిజమే. 21వ అధ్యాయం 18వ వచనంలోను
26, 27 వచనాల్లోనూ మనము చూడొచ్చు. 21:18 మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను అని చెప్పాడు. 26 అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధ దినములు నెరవేర్చుదామని తెలిపాడు. 27 7 దినములు కావలసినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి 7 దినములైన సమయములో యూదులు దేవాలయములో అతని చూచారు అన్నాడు. కనుక శుద్ధి చేసుకుని దేవాలయమునకు వచ్చాడు. 7వ దినమున వారు కలహం పెట్టుకున్నారు. 7వ దినాన వారు కలహం పెట్టుకున్నారు. మరునాడు మహాసభ కూడగా పౌలు వర్తమానము అందించాడు. 29, 30 వచనాల్లో పౌలు వర్తమానం అందించాడు. అప్పుడు యూదులు 2 భాగాలయ్యారని 23వ అధ్యాయం 6, 7 వచనాలు చూస్తాం. ఆ రాత్రి దైవ ప్రత్యక్షత పౌలు పొందాడు అని మనము చూడవచ్చు. దైవ ప్రత్యక్షత పౌలు పొందినట్లు మనము చూస్తాం. ఉదయం పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని వారు శబదము పూనిరి అనే మాటలు చూస్తున్నాం. పౌలును చంపాలి, ఏమైనా సరే, అప్పటి వరకు మేము అన్నపానాలు పుచ్చుకోమని 23, 21లో వారు ఒట్టు పెట్టుకున్నారు, శబదము పూనారు. ఇందులో పౌలు చాలా వివరంగా చెప్పాడు. 12వ వచనములో రాత్రి 9 గంటలకు బయలుదేరి కైసరుకు వచ్చిరి అని 23వ వచనంలో మనం చూడవచ్చు. ఈ 12 దినములు మాత్రమే యెరూషలేములో నున్నాడు. ఈ 12 దినములు జరిగిన విషయాలు, వారు మోపిన నేరాలు ఏంటో తెలుసా అండి? ఆయన దేవాలయములో తర్కించాడు అని. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, 1, నేను ఎవనితోనైనను దేవాలయమును తర్కించుట వారు చూడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను జనసమూహమును రేపుట వారు చూడలేదు. 12వ వచనం కదా. 18వ వచనం, మరియు వారు ఇప్పుడు నా మీద మోపిన నేరములు తమకు రుజువుపరచలేరు. నేను దేవాలయంలో తర్కించానని గాని, నేను జనసమూహాన్ని రేపానని గాని వారు రుజువుపరచలేరు అని అన్నాడు. 13వ వచనం. ఇక 25వ అధ్యాయం 7వ వచనం, వారు పౌలు మీద ఇన్ని నేరాలు మోపారు కానీ పౌలు వారి మీద నేరము మోపుటలేదు. వారు మోపిన నేరాలెన్ని? 4 అని మనం విన్నాం. 1, పీడ వంటి వాడని. 2, యూదులను కలహానికి రేపేవాడు అని. 3, నజరేయుల మతభేదమునకు నాయకుడని. 4, దేవాలయమును అపవిత్రము చేశాడు అని. ఇలాగున నేరాలు మోపారు. మరి అలా చేశాడా? లేదు కదా. వారు ఇన్ని నేరాలు మోపినా వారి మీద ఒక్క నేరము కూడా మోపలే. వారు పౌలును దేవాలయము నుండి బయటకు ఈడ్చిరి, పౌలును చంపాలని కొట్టుచూ ఉండిరి అని 21వ అధ్యాయం
30వ వచనం, 32వ వచనం, 26వ వచనంలో చూస్తాం. 21వ అధ్యాయం 30వ వచనం, 32, 36 వచనాలు. అయితే పౌలు వారి మీద ఆ నేరాలన్నీ చెప్పుటలేదు గాని మిమ్మును హింసించు వారిని దీవించుడని చెప్పినట్టుగా రోమాపత్రిక 12:14 పౌలు వారిని దీవించినట్టుగానే మాట్లాడుచున్నాడు. మిమ్మును దీవించు వారిని దీవించుడి, అంతేకాదు మిమ్మును శపించు వారిని కూడా మీరు దీవించుడి, మిమ్మును శపించే వారిని కూడా మీరు దీవించాలి అని చాలా తేటగా వివరంగా చెప్పినట్టు మనం చూడగలం. వారు నేను ఒక్కడే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథం అనగా పాత నిబంధన యందు వ్రాయబడినవన్నీ నమ్ముచున్నాను. ప్రవక్తల గ్రంథం పాత నిబంధన యందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్ముచున్నానని 14వ వచనంలో చెప్పాడు. చెప్పి 26వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉన్నదండి. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయు చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. 24వ అధ్యాయం 14వ వచనంలో ఏం చేశాడు ఆయన? 14 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీ నమ్మి అన్నాడు. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడినవన్నీ నమ్మాను అన్నాడు కదా. మరి నమ్మిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 26వ అధ్యాయం 23వ వచనం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయు చెప్పక, ఏ వాక్యాన్నైతే నమ్మాడో ఆ వాక్యాన్ని ఆయన చెప్పుచూ ఉన్నాడు. అది నమ్మిన ప్రతివారు చెప్పాలి. నేను అదే 3 ముక్కల్లో చెప్తాను మీకు. యేసు ప్రభు నమ్మని వారు నమ్ముకోవాలి, నమ్ముకున్నవారు నమ్మకముగా జీవించాలి, నమ్మకంగా జీవించేవారు నమ్మని వారికి నమ్ముకోవాలి అని చెప్తాను. విన్నారు కదండి? నమ్మని వారు నమ్మాలి, నమ్మిన వారు నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా జీవించిన వారు ఏం చేయాలి? నమ్మని వారికి నమ్ముకోమని చెప్పాలి. ఇది మన ఉద్యోగం, ఇది మన డ్యూటీ, ఇది మన పని, ఇది మన ప్రభువు కొరకు చేయవలసిన గొప్ప కార్యం. ప్రియులారా, నమ్మిన ఏ ఒక్కరూ మౌనంగా ఉండకూడదు. కొందరికైనను ప్రభువును గురించి చెప్పి వారిని ప్రభు దగ్గరకు నడిపించాలి. అలాగున మనము సిద్ధపడాలి, అలాగున మనము ప్రభు పని చెయ్యాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాల గుండా మనము పని చేస్తామో తద్వారా ప్రభువు మహిమపరచబడతారండి. కనుక ప్రతివారు ఈ 3 పనులు చేయాలండి. నమ్ముకోవాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మని వారికి చెప్పాలి. పౌలు అదే చూడండి, ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడినవన్నీ నమ్మాడు. ఆ నమ్మిన వాటిని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ఎవరెవరికి? అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని అన్నాడు. అల్పులకు చెప్పాలి, ఘనులకు చెప్పాలి, ప్రతి ఒక్కొక్కరికి చెప్పాలండి. చెప్పకుండా మనం ఉండకూడదు. దేవుడు మనకు ఏ అవకాశం ఇచ్చినా ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనము ఇతరులకు ప్రభువును వచ్చి చెప్పే వారంగా ఉండాలి. ఆ విధంగా
ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. నీతిమంతులకు అనీతిమంతులకు కలుగు పునరుత్థానమును గూర్చి వారి వలె నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అన్నాడు. 26:6 కదా. ఇక్కడ కూడా అదే చెప్పాడు కదా. 24వ అధ్యాయములో ఆయన 15వ వచనం, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాను. అదే చెప్పాడు 26:6లో, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను అని చెప్పాడు కదండి. రెండు విషయాలు, అక్కడేం చెప్పాడు, ఇక్కడ అదే. గనుక ఇతడు చక్కని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటా నిరీక్షణ? యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలలో మనం ఎరుగుదాం. ఒక సంగతి మీతో చెబుతాను, మీరు దీనికి ఆశ్చర్యపడకుడి అని చెప్పాడు. అవునా? చూడండి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. చూసారా, దేవుని పిల్లల యొక్క నిరీక్షణ అదే. మేలు చేసిన వారు జీవ పునరుత్థానము పొందడానికి వారు బయటికి వస్తారు. నమ్మని వారు కూడా ఒకానొక దినాన వారు బయటికి వస్తారు అని చెప్పాడు. సరేలేండి, ఈ రెండింటికి కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ సంగతి నేను ప్రకటన గ్రంథం కానీ రెండవ రాకడను గూర్చిన కానీ ఆ విషయాలు చెప్పినప్పుడు అందులో ప్రస్తావించిన సందర్భాలు ఉంటాయి. ఆ వర్తమానాలు మీరు చక్కగా విని చక్కగా వ్రాసుకోండి. చాలా సంగతులు చెప్పాను. రెండవ రాకడను గురించి 104 ప్రసంగాలు ఉన్నాయి. ఇక ప్రకటన గ్రంథం కొరకు చాలా సంగతులు చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా దేవుని యందు నిరీక్షణ కలిగి వారున్నారు. లూకా సువార్తలో కూడా, లూకా వ్రాసిన సువార్త 14:14 లూకా రాసిన సువార్త 14:14, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగదు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదవని చెప్పాను. మనం ఎప్పుడైతే ప్రత్యుపకారము చేశామో ఈ ప్రత్యుపకారం ఎప్పుడు పొందుతామన్నాడు? నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదవని చెప్పాడు. ఎందుకంటే ప్రత్యుపకారం అనే మాట ఎప్పుడు వాడబడుద్ది? ఎప్పుడు వాడబడుద్ది అంటే ఉపకారము చేసిన తరువాత పొందేది ప్రత్యుపకారం. ఇప్పుడు మనం ఉపకారం చేయలేదనుకోండి, తర్వాత ప్రత్యుపకారం ఎలా పొందుతాం? పొందలేం కదా. చిన్న పిల్లలకు కూడా తెలుసు, ఇప్పుడు ఏదైనా మనం సహాయం చేస్తే రేపు తర్వాత మనం సహాయం పొందుతాం. ఈరోజు మనం బిగబట్టుకొని ఉండుంటే రేపు ఆయన బిగబడతాడు. ఆయన సహాయం ఎట్లా వచ్చుద్ది? అలా జరగదు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ప్రభు పేరట ఉపకారం చేస్తూనే ఉండాలి. అందుకే దావీదు ఒక చక్కని మాట తేటగా చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో,
హానూను నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చేతును అంటాడు. హానూను నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చేతును. నిజమే. ఇప్పుడు మనం చేసిన ఉపకారానికి వెంటనే ప్రత్యుపకారం పొందకపోవచ్చు. కొన్నిసార్లు పొందిన ఆశ్చర్యపోవక్కర్ల. ఇప్పుడు మనం చేసిన దానికి వెంటనే మనకు రాకపోవచ్చేమో కానీ రేపు నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. అందుకేనండి దేవుని పిల్లలు ధారాళత కలిగి, అందుకేనండి దేవుని పిల్లలు ప్రభు కొరకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. నా మట్టుకు నేనే చూడండి, దేవుని పేరట ఎంతైనా చేయాలి పని, దేవుని కొరకు ఎంతైనా ఖర్చు చేయాలి, దేవుని పనిలో పాలివారం అవ్వాలి. ఎందుకు ఈ ప్రయాస? ఎందుకంటే రేపు ప్రత్యుపకారం పొందాలి. విశ్వసించిన వారు, పరిచర్య చేసేవారు, పెద్దరకం చేసేవారు, సేవ చేసేవారు, ఈ 4 వర్గాల వారు కూడా రేపు ప్రత్యుపకారం పొందాలి అంటే ఉపకారం చేస్తేనే కదా ప్రత్యుపకారం పొందేది. ఈనాడు చెయ్యం, రేపు ఆశిస్తే మనకొచ్చుద్దాండి. కనుక ఈనాడు మనం చేస్తేనే రేపు వచ్చుద్ది. అది కూడా చెప్పాడు, పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు అన్నాడు. ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పౌలు చెప్పిన సాక్ష్యములో వారు నేను ఒకే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. వారు నేను ఒకే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు వారేమో నా మీద నేరాలు మోపుతున్నారు. నేను నడిచే మార్గానికి వారేమని పేరు పెట్టారు? వారు మతభేదమని పేరు పెట్టి ఉన్నారు అని చెప్పాడు. అర్థమైందండి? నేను నడిచే మార్గానికి వారు మతభేదమని పేరు పెట్టారు. మతభేదమని పేరు పెట్టారు. నిజమే. గత వర్తమానంలో కూడా కొన్ని విషయాలు మనం విన్నాం. వారు మతభేదం అని పేరు పెట్టిన సందర్భాన్ని మనము చూడవచ్చు. 15వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యాలు 15:5. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. చూడండి ఆ వర్తమానం యొక్క విధానం, వారు చేసినటువంటి పని. 22వ వచనంలో వారు వ్రాసి పంపిన సంగతిని గూర్చిన విషయాలు ఈ భాగంలో మనము చూస్తాం. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, వారు మతభేదమని పేరు పెట్టారు గాని నేను ఈ మార్గములో, ఏ మార్గం? వారు తెలియజేసిన ఈ మార్గం, అదే 16వ అధ్యాయంలో చెప్పాడు, 17వ వచనం, 16, 17. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని
కేకలు వేసి చెప్పాను, మీరు మీకు రక్షణ మార్గమును తెలియజేయుచు ఉన్నారు. రక్షణ మార్గమును చూడండి, ఒక్కొక్క విషయాన్ని. 18వ అధ్యాయం 25వ వచనం. 18, 25, 26. అతడు ప్రభు మార్గము విషయమై, మరేం చెప్తున్నారు? రక్షణ మార్గం అన్నారు, ప్రభు మార్గము అన్నారు. ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించాడు ఈ అపొల్లో. ప్రిస్కిల్లాయు అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. దేవుని, అక్కడ ప్రభు మార్గం, ఇక్కడ దేవుని మార్గం. ముందు విన్నాం రక్షణ మార్గం. విన్నారండి? ప్రభు మార్గమును గురించి అపోల్లోకు కొంతే తెలుసు, పూర్తిగా తెలియదు. అప్పుడు దేవుని మార్గమును గురించి ఈ అకులా ప్రిస్కిల్లాలు పూర్తిగా వివరించారు అని మనం చూస్తున్నాం. కనుక ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఖచ్చితంగా దైవ మార్గం పూర్తిగా తెలిసిన వారమై ఉండాలి. ధర్మశాస్త్ర బోధకుడై ఉండే నిత్య జీవ మార్గమును గూర్చిన సంగతి ఆయనకు తెలియదు. ఈరోజు బోధకులకు చాలా మందికి తెలియదు, కానీ బోధ చేస్తున్నామంటారు. సువార్తను గురించి చెప్పలేరు, సంఘమునకు కావలసిన బోధ అందించలేరు. ఏదో వారిని నేను తప్పుపట్టాలని కాదు, వారు ఎంతసేపు ఈ సంగతుల పైన కాకుండా వారు ఎలాగూ సంపాదించాలా, ప్రజల దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలా, ప్రజలు ఏమైనా పర్వాలేదు, మేము బాగుంటే బాగుపడితే బాగుండు అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. నిన్న సహోదరి ఒక ఫోటో చూపించి, ఇచ్చేవారు వారి ఇల్లు చాలా పేదల ఇంటిగా ఉంది. పుచ్చుకునేవారు గొప్ప గొప్ప ఇండ్లు వారికి ఉన్నాయి. చూసారా? ఆ పిక్చర్ చూసినప్పుడు అసలు వారి దగ్గర తీసుకోవడానికి మనసు ఎలా వచ్చుద్దా అని అనిపిస్తుంది. కానీ దైవ ధర్మం ప్రకారంగా జరిగే విషయాల విషయంలో తప్పకుండా వరుసలోనే జరగాలనుకోండి, అది ఎవరమైనా. కానీ కొన్నిసార్లు సహాయము చేయవలసిన వారికే చేయకుండా వారి దగ్గర నుండి సహాయం పొందే వాళ్ళు ఉన్నారే, వాళ్ళను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వారేమో శ్రమ పడతా ఉంటారు, వీరేమో లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. అది అంత కరెక్ట్ కాదు. తోటి వారికి సహాయం చేయడం కూడా నేర్చుకుంటే మంచిది అని చెప్పాలని అనుకుంటున్నాను. కనుక ఈయన చెప్పిన మాట, నా పితరులు ఏ మార్గములోనైతే ప్రయాణం చేస్తున్నారో నేను అదే మార్గంలో ఉన్నాను, కానీ ఇప్పుడు వీళ్ళేమో మతభేదమని పేరు పెట్టారు. వారు ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉన్నారో నేను కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నాను అని తమరు ఎప్పటి వలనే ఇప్పుడు శాంతముగా వినాలి అన్నట్టుగా ఆయన జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు. నేను ఈ మార్గములో నా పితరుల దేవుని సేవించుచున్నానని ఒప్పుకొనుచున్నాను. దాని వలన నేను దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించుచున్నాను, కానీ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లు అభ్యాసము చేయుచున్నాను అన్నాడు. 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నాడు.
ఇది ఎంత గొప్ప మాట. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మన మనస్సాక్షి, మరలా చెప్తున్నా, గత వర్తమానంలో కూడా చెప్పాను, మన మీద దోషారోపణ చేయకుండా నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకోవాలి. తన యథార్థతను వారు ఒప్పుకుంటున్నారా? కానీ ఈయన వారి ఎదుట ఒప్పుకుంటున్నట్టు, తాను ఎందుకు యెరూషలేముకు వచ్చాడో 17వ వచనంలో చెప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు? 17వ వచనం, కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఆయన ఎందుకు వచ్చాడండి? రావలసిన అవసరం ఏముంది యెరూషలేముకి? చెప్పాడు, నా స్వజనులకు దాన ద్రవ్యము కానుకలు అప్పగించుటకు వచ్చి తిని. నేను శుద్ధి చేసుకునిన వాడనై ఇలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో చూచిరి. నా ద్వారా అల్లరి కాలేదు, నేను గుంపు కూర్చలేదు అని జరిగింది జరిగినట్లే ఆయన చెప్పుచూ ఉన్నట్లు మనము చూస్తాం. జరిగింది జరిగినట్లు చెబుతా ఉన్నాడు. 18వ వచనం, 19వ వచనం చెప్పాడు. అలాగే 21వ అధ్యాయం 26 నుండి 29 వచనాల్లో కూడా మనం చూడొచ్చు. 21, 26 నుండి 29, నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధిని నా మీద నేరం మోపవలసి ఉండెను. 23వ అధ్యాయం 30వ వచనంలో నేరం మోపవలసి ఉండెను. సహస్రాధిపతి పౌలును ఫేలిక్స్ నొద్దకు పంపుటలో ఉద్దేశమదియే. నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేను వారి ఎదుట విమర్శింపబడుతున్నానని చెప్పి తిని, ఈ ఒక్క మాట విషయమే తప్ప నాయందు ఏ నేరమైనను ఉంటే మీరే చెప్పవచ్చునని చెప్పాడు. 20వ వచనం, 22వ వచనం, అలాగే 22వ అధ్యాయం 30వ వచనం, 22వ అధ్యాయం 30వ వచనం, 23వ అధ్యాయం 6-7 వచనాలు. పౌలు చెప్పిన ఈ మాటను బట్టి యూదులు 2 భాగాలుగా విభాగమైరి, విడిపోయారు. అది విమర్శించుటకు యూదులు ఏమాత్రము ఇష్టపడరు, అది వారికి సిగ్గుకరం. అందుకే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. తప్పు చేయలేని వాళ్ళు మౌనంగానే ఉంటారు. గమనించరలేదు. ఈ గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఆ తప్పు రుజువైన తర్వాత అప్పుడు మాత్రమే సైలెంట్ అవుతారు. లేకపోతే చాలా గట్టిగా మాట్లాడతారండి. నిజమా కాదా? మనం సమాజంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పౌలు మీద మోపిన నేరాలలో ఒకటి కూడా రుజువు కాలేనట్టుగా మనం చూస్తాం. కనుక మన విషయంలో కూడా ఎవరైనా ఏదైనా నేరం మోపితే అది ఆరోపణ వస్తే అది నిరూపణ లేని ఆరోపణగా ఉండాలి. ఒకవేళ నిరూపించబడితే వారు దొంగ అయ్యే అవకాశం ఉంది, లేక వారు తప్పిదము చేసిన వారయ్యే అవకాశం ఉంది. కనుక మనల్ని అర్థం చేసుకోలేని ఎవరో, మనమంటే నచ్చని వారు, గిట్టని వారెవరో మన మీద ఏదో ఎలిగేషన్ ఒకటి రేపారు అనుకోండి, అది అలాగా సిలవల పలవలుగా అయ్యి మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏమీ కృంగిపోవలసిన అవసరం లేదు. ఎప్పుడో తెలుసా? నేరము లేనప్పుడు. అంతే కదండి. మనలో తప్పిదము లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. యథార్థంగా ఉన్నప్పుడు చాలా ధైర్యవంతులుగా ఉండగలుగుతాం.
అదే ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, ధైర్యం కోల్పోతాం. అందుకే ప్రియులారా, పొరపాటు ఏదైనా ఒకవేళ ఉంటే దాన్ని ఒప్పుకొని దిద్దుకోవడం ఎవరికైనా మంచిది. ఒకవేళ పొరపాటు లేకపోతే ధైర్యంగా ఉండగలుగుతారు. ఒప్పుకున్న తర్వాత కూడా దేవుడు ధైర్యం ఇస్తాడు. కనుక ఈ సూత్రాన్ని కొంచెం మీరు అమలుపరిచి చక్కని క్రైస్తవ నిరీక్షణ కలిగి దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మా జీవితంలో, మా బ్రతుకులో ఎవరమే గాని, ఎన్నడీ గాని ఏ తప్పిదము లేని వారముగా శుభప్రదమైన నిరీక్షణ, శుభ నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారమై మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ మీ పనిలో మీకు మహిమకరంగా వాడబడుతూ మీకు రావలసిన ప్రభావాన్ని దినదినము ఆపాదించున్నట్లు నన్నును మాలో కొందరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరు ఏ విధంగా నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలో, నమ్మిన మీ కార్యము కొరకు ఎంత నమ్మకంగా జీవించాలో ఆ వివరాలు కూడా మేము చాటగా విన్నాం. ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమ మా మంటిగటాల ద్వారా ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపించుచు మా పక్షంగా మేలు చేస్తూ ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు